బాప్తిస్మం తీసుకుంటున్నాము అంటే పరలోకానికి వెళ్తున్నామనే ఆనందం ఎంత ఉంటుందో, మనం ఎప్పుడైతే లోకము నుండి వేరు చేయబడి దేవుని వైపు వచ్చామో, దేవునిలో నుండి మనల్ని దూరం చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తాడు? మనల్ని వాక్యంలో ఉండనివ్వడు, వాక్యంలో ఎదగనివ్వడు, దేవునికి దూరం కావాలి. ఇప్పటి వరకు మనం లోకంలో ఉన్నాం కాబట్టి వాడి పార్టీ ఎలాగో, కాబట్టి మన కోసం పెద్ద కష్టం పడడు. ఇప్పుడు నుంచి పడతాడు. వీడు దేవుని వైపు వెళ్ళిపోయాడు, ఈమె దేవుని వైపు వెళ్ళిపోయింది, నాకు దూరం అయిపోతారేమో, పరలోకం వెళ్ళిపోతారేమో అని వాడికి టెన్షను. ఎవరికి? అపవాదికి టెన్షను. మరి ఇప్పుడు వాడు టెన్షన్ పెడుతున్నాడు కాబట్టి టెన్షన్ చల్లారుస్తారా, ఇంకా టెన్షన్ పెడతారా? మీరు ఇంకా టెన్షన్ పెట్టాలి అంటే కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. అవేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉండగానే బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన పాపము చేయకపోయినను పాపులుగా ఉన్న తన సహోదరులు ఎలా రక్షించబడాలి, ఎలా రక్షించబడితే పరలోకం వెళ్తారు అనే విషయం తెలియచేయుటకు మాదిరిగా ఆయన బాప్తిస్మాన్ని తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అపవాది చేత శోధించబడుటకు పరిశుద్ధాత్ముడే ఆయనను అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అరణ్యానికి వెళ్ళారు అపవాదితో శోధించబడడానికి. చాలామంది లోకంలో చాలామందికి ఉండే ఒక ఆలోచన ఏంటి అంటే, బైబిల్ని తల దగ్గర పెట్టుకుంటే సాతాను కదా వస్తాడా? బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే సాతాను వస్తాడా? ఎలా వస్తాడు? వాక్యం మన దగ్గర ఉంటే, బైబిల్ మన దగ్గర ఉంటే సాతాను ఎలా వస్తాడు అన్న వస్తాడా అనుకుంటున్నాం మనం. అసలు యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళిన వాడు బైబిల్ ఉంటే రాడా? అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచించాం. అమ్మ వాక్యం నా తల దగ్గర ఉంటే రాదు కాదు, నీ తల దగ్గర ఉంటే రాకపోవడం కాదు, నీ తలలో తలంపులలో వాక్యం ఉంటే రాడు. మనం చాలామంది ఎక్కువ మంది ఎక్కడ చూస్తామంటే, ఎవరికైనా బాగోకపోయినా బాలింతలుగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ తల దగ్గర క్రైస్తవులు అయితే ఏముంటుంది? కొన్ని పేజీలు ఊడిపోయిన బైబిల్ ఉంటుంది. అది బాగా చెప్పాలి మనం. బైబిల్ అంటే దేవుని మాట, చాలా పవిత్రమైన మాటలు ఇవి, చాలా జాగ్రత్తగా చూడాలనే దృష్టిలోనికి ఇంకా క్రైస్తవులే వెళ్ళలేదు. అందుకే ఆపద మొక్కులకు వాడుకునే ఒక సాధనంగా బైబిల్ని వాడుకుంటున్నాం మనం. బైబిల్ తల దగ్గరే ఉంటుంది, మన నోటి నుండి వచ్చే మాటలు చాలా అపవిత్రమైనవిగా ఉంటాయి. అవసరాలు తీర్చడం కొరకే బైబిల్ అన్నట్లుగా వాడుకుంటుంది ఈరోజు క్రైస్తవ్యం. కానీ మనం అలా ఉండకూడదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఎన్నో సంవత్సరం అని చెప్పాను ఉదయం? వెరీ గుడ్, 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నారు. మీకు డౌట్ వచ్చిందేమో, ఒక రిఫరెన్స్ చూపించి ముందుకు వెళ్తాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసుక్రీస్తు వారికి వయసు 30 ఏళ్ళప్పుడు బోధించడం ప్రారంభించారట. బోధ ఎప్పుడు ప్రారంభించారంటే పై వచ్చినవే చెప్తుంది. వెరీ గుడ్. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఆయన బోధ ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు చెప్పాలి, అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. 30వ ఏట బోధను ప్రారంభించారు బాప్తిస్మం తీసుకోగానే. దానికి బోధ ప్రారంభించడానికి ముందు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత బోధకు ముందు మధ్యలో ఆయన అరణ్యానికి వెళ్ళారు. ఎవరి చేత శోధించబడటానికి? ఇప్పుడు సాతాను ఎవరి దగ్గరికి వచ్చిందో మీరు చెప్పాలి. శోధించాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే కదా. యేసుక్రీస్తు దగ్గరికే ఎవరు వచ్చారు? లేదా సాతాను దగ్గరికే యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఇద్దరు ఒక చోట కలిశారు. ఇప్పుడు వెళ్ళారండి. నేను నా మాట కాదు, చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుకోబడ్డాడు. ఎవరు వెళ్ళారు చెప్పండి ఇప్పుడు సాతాను దగ్గరికి? యేసుక్రీస్తు వారే వెళ్ళారు. బైబిల్ చాలా గొప్పగా ఉంటుంది. మనకు తెలిసినవన్నీ ఒకలా ఉంటాయి, దానికి క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు ఉంటాయి కదా. దేవుడు ఏంటి సాతాను దగ్గరికి వెళ్ళటం ఏంటి? అదే వచ్చి ఉంటుంది అంటాం మన భాషలో. కాదు, ఆయన చేత సాతాను చేత శోధించబడడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్యలో
అనేక ప్రశ్నలు జరిగాయి, లేదా వాదోపవాదాలు జరిగాయి. ఎవరెవరికి? యేసుక్రీస్తు వారికి, సాతానికి జరిగాయి. వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంది, ఈ సంభాషణలో ఎవరు గెలిచారు తెలిస్తే మనం ఎలా ఉండొచ్చో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎందుకు ఈ విషయం దగ్గరికి మనం వచ్చామంటే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను చేత శోధించబడడానికి ఆయన వెళ్ళారు. ఇప్పుడు వాక్య ప్రకారమైన బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ వలన సాతాను చేత శోధించబడడానికి అందరూ సిద్ధపడాల్సిందే, ఎస్పెషల్లీ బాప్తిస్మం తీసుకున్నవారు. ఇప్పుడు మీరు సాతాను చేత శోధించబడేటప్పుడు సాతానుని మీరు జయించాలి అంటే ఎవరు మీరు అంటే? బాప్తిస్మం తీసుకున్నవారు, రక్షింపబడినవారు. మిగిలిన వారు కూడా ఎప్పుడో తీసుకున్నవారు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అపవాది వస్తూనే ఉంటాడు కదా. కాబట్టి ఎవరిమైనా అపవాదిని జయించాలి అంటే మనం ఏం చేయాలో తెలియాలంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారో మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేశారో తెలిస్తే మనం అదే, అంతే కదండి, మనం అదే చేయొచ్చు. ఏం చేశారు, వాళ్ళిద్దరి మధ్య జరిగినది ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని తీసుకోండి, ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉన్నారు, ఉపవాసముతో ఉన్నారు, ఆకలిగొని ఉన్నారు. ఉపవాసం అయ్యింది, 40 రోజులు అయ్యింది, ఆకలిగా ఉన్నారు. ఇప్పుడు అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. శోధకుడు అన్న, అపవాది అన్న, సాతాను అన్న, క్రూర మృగము అన్న, ఘట సర్పము అన్న, వేకువ చుక్క అన్న, ఇవన్నీ అపవాదికి ఉన్న పేర్లు. మహాఘట సర్పము అన్న, ఇవన్నీ ఎవరి పేర్లు చెప్పాలి? ఎవరి పేర్లు? అపవాది పేర్లు అన్నమాట. ఇప్పుడు శోధకుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉంటే ఎలా ఉంటుందో చెప్పాలి మీరు. ఆకలి అవుద్ది కదా, మనిషి బాగా నీరసంగా, ఎవరైనా అంతే. 40 అక్కర్లో మనకు 4 రోజులు చాలు. 4 రోజుల్లో ఒక పూట తింటూ ఉన్నా మనం నీరసంగానే ఉంటాం. శరీరానికి ఆహారం కావాలి కదా. ఇప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు వచ్చి రాగానే ఏం మాట్లాడుతున్నాడో అపవాది యేసుక్రీస్తు వారితో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 2 నుండి చదువుదాం. నాకు మొదటి వచ్చిన చదివారు కదా మీరు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనేను. శోధకుడు వచ్చి యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇదిగో బాబు యేసుక్రీస్తు, ఏంటి వింటున్నారా? నన్ను నా మాట వింటున్నారా? ఏంటి అనగానే, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, ఇప్పటికి 40 రోజుల నుంచి నీకు తిన్నేమీ లేదు కదా, చాలా ఆకలిగా ఉన్నావు కదా, ఓ పని చెయ్యి. ఏం చేయాలి? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. ఏం చేయాలి? కానీ ఆ మధ్యలో ఒక మాట చెప్పాడండి, నీవే దేవుని కుమారుడు అయితే. ఆ మాట వినగానే రోషం వస్తుంది. ఇప్పుడు జనరల్గా జరిగే లోకంలో మాట చెప్తున్నా, నీవే గనక డాష్ అయితే అనగానే మనకు రోషం వచ్చేది. నన్నంత మాట అంటావా, నేనంత ఏమీ చేయలేని వాడిలా కనిపిస్తున్నా, నేనంటే ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తా అంటాం కదా, సహజం అన్నమాట అది. అంటే ఒక మనిషిని రెచ్చగొట్టడానికి వాడే పదాలు అలాంటివి లోకంలో చూస్తే మనం. ఇక్కడ అపవాది కూడా ఏం చేస్తున్నాడు అంటే, నీవే గనక దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు చెప్పుకుంటున్నావుగా, నిజంగా గనక నువ్వే దేవుని కుమారుడు అయితే ఆకలి లేకుండా చేసుకోనొచ్చుగా, అనొచ్చు కదా. కానీ అలా అనట్లా. ఏమంటున్నాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. అంటే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఆ పని చేస్తే నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతా. ఆల్రెడీ తెలుసు, సమాజానికి నువ్వు అది చెప్పుకుంటున్నావు కదా దేవుని కుమారుడిని అని, అది నువ్వు రుజువు చేసుకో. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు రుజువు చేయాలంటే రాళ్ళు రొట్టెలుగా. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి. ఆయన అన్నీ చేయగలరుగా, చేయలేరా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు పంచగా 12 గంపలు మిగిల్చగలిగిన చరిత్ర కలిగిన ఆయనకు రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం కష్టం అంటారా? చనిపోయిన వారిని లేపారు,
కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, కుష్ఠరోగులు స్వస్థపరిచారు, పక్షవాయు కలిగిన వారిని లేపగలిగారు, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేయగలిగారు. ఇన్ని అద్భుతాలు చేసిన ఆయనకు రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడం కష్టం అంటారా? కాదు కదా. కానీ ఆయన మనలా ఆవేశపడలేదు. ఏంటి నన్ను ఇంత మాట అంటావా, నేను నిజంగా దేవుని కుమారుని, కావాలంటే చూసుకో, ఏ రాళ్ళు రొట్టెలైపోండి అనొచ్చు. మనమైతే అంతే. ఎందుకంటే మనం ఎక్కువగా ఆలోచించాం, ఆవేశం ఎక్కువ మనకి, ఆలోచన తక్కువ మనకి కదా. ఎప్పుడైతే అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఇలా చేసుకో అని చెప్పే మాటలో నీవే గనక దేవుని కుమారుడవైతే అన్నారో, నేను దేవుని కుమారుడినే, కానీ నీకులా నేను చేయను, నేను ఎలా చేస్తానో చూడు అని యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆన్సర్ చేస్తున్నారు ఏమని? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. ఒక మనిషి బ్రతకాలంటే ఆహారం అవసరం లేదా? అవసరం లేదా? మరి యేసుక్రీస్తు వారు అలా ఎందుకంటున్నారు? అలా ఎందుకంటున్నారు? చూడు, రొట్టెలున్నా దేహానికి కావలసినవన్నీ అందించిన ఆత్మ లేకపోతే ఈ దేహం నిష్ప్రయోజనం. అవునా? ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. కాబట్టి శరీరానికి కావలసినది ఎంత ఇచ్చినా ఇవ్వాలి, కానీ ఎంత ఇచ్చినా ఆత్మ సరిగా లేకపోతే, ఆత్మకు అవసరమైన మాటలు లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి జీవించినట్లు కాదు. కాబట్టి మనిషి బ్రతకాలంటే రొట్టె మాత్రమే కాదన్న, రొట్టె అక్కర్లేదనలేదు యేసుక్రీస్తు వారు. ఏమన్నారు అక్కడ రాయబడిన మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ, అంటే రొట్టె ఉంటే శరీరం బాగుంటుందేమో కానీ శరీరాన్ని నడిపే ఆత్మ బాగుండాలి అంటే దేవుని మాట కావాలి. వాస్తవాన్ని తెలియచేశారు యేసుక్రీస్తు వారి సందర్భంలో. ఇదిగో శరీరాన్ని పోషించుకోవడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు రొట్టెలు చేసుకోమని, కానీ రొట్టెలు చేసుకోకపోయినా 40 రోజులు ఉన్నాను కదా, నేను రొట్టెలు లేకపోయినా 40 దినాలు ఉపవాసం ఉన్నాను కదా, ఆహారం లేకపోయినా ఉండగలిగాను కదా, ఉండగలను. కానీ నాకు ఆరోగ్యం కావాల్సింది, ఆహారం కావాల్సింది దేనికి అంటే ఆత్మకు. దేనికి? ఆత్మకు. ఆత్మకు ఆహారం ఏది మరి? దేవుని వాక్యము. అదే చెప్పారు యాకోబు గారు. ఒకసారి ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం మనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మను రక్షించేది ఏది? ఆత్మను రక్షించే శక్తి దేనికుంది? వాక్యం. మోనా దేనికుంది? వాక్యానికి ఉంది. ఆత్మకు ఆహారం ఏది? వాక్యం. ఏది వాక్యం? వాక్యం ఎక్కడిది? దేవుని నోట నుండి వచ్చిన మాట. ఈ వాక్యం చాలా అవసరం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు వారు ఏదో అలవోకగా ఆయన దేవుని కుమారుడు కాబట్టి తెలుసు కాబట్టి మాట్లాడేలా, ఆల్రెడీ ఆ విషయం ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతిని యేసుక్రీస్తు వారు శోధకుడితో చెప్తూ ఉన్నారు. ఇంతకీ ధర్మశాస్త్రంలో ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఈసారి అందరూ, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. ఏం రాయబడింది ఇక్కడ? ఆహారము వలననే గాక. అంటే ఆహారము కావాలి, కానీ అది మాత్రమే కాదు. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఎక్కడుంది మాట? ధర్మశాస్త్రంలో. ఎక్కడుంది చెప్పాలి? ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు వారు శోధకుడితో లేక అపవాదితో మాట్లాడుతున్నారు. మొదటి మాట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అపవాదిని జయించాలి అంటే వాక్యం మనకు తెలిసి ఉండాలి. అపవాదిని జయించాలంటే ఏం చేయాలి? మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యంతోనే వాడిని జయించగలం తప్ప, హృదయంలో వాక్యం ఉంటేనే జయించగలం తప్ప, ఏదో వాక్యం లేకుండా ఏదో పై మాటలు తెలివిగల వాళ్ళం, బాగా మాట్లాడగలం అనుకున్నంత మాత్రాన అపవాదిని జయించడం చాలా కష్టం, చాలా కష్టం. ప్రియులారా,
ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఒక మాటను చెప్పి, ఇదిగో ఇలా వ్రాయబడి ఉంది కదా, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతారని వ్రాయబడి ఉంది కదా అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆ మాట చెప్పారు కూడా. ఒకసారి చూద్దాం మరలా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదిని జయించిన ఎల్లవమ్మ వచ్చేవి కానీ, ఎల్లవయ్య వచ్చేవి కానీ, మా నాన్న ఎవరో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి, నిన్ను జయించడం నాకు పెద్ద కష్టమేమి కాదు. ఇలా నోటి మాటలతో గద్దించడం లేదు యేసుక్రీస్తు వారు, వాక్యముతో ఖండిస్తూ ఉన్నారు. అపవాదిని జయించాలి అంటే వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి మరి? హృదయంలోకి ఎలా వెళ్తుంది? ఆకలి అవుతుంది మీకు, కడుపు నిండాలంటే ఏం చేయాలి మీరు? అన్నం తింటే లోపలికి వెళ్తే ఆకలి తీరుతుంది, శక్తి వస్తుంది, అంతేనా? మరి ఆత్మకు అవసరమైన ఆహారం దేవుని మాటలు మనలో నివసించాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని రోజు తినాలి, వాక్యాన్ని రోజు చదవాలి, ధ్యానించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఇవి చేస్తేనే ఆ సందర్భానికి తగినట్లుగా ఆ విషయాల చేత అపవాదిని మనం జయించగలం. మన వాక్యం చదవలేదనుకో, వాక్యంలో ఏముందో మనకు తెలియలేదనుకో, అపవాది వేసే ప్రశ్నలు మనం ఎలా కనుగొనగలం? ఎలా సమాధానం చెప్పగలం? అపవాదాకొద్దు, మన పక్కలంటూ అడిగితేనే మన సమాధానం చెప్పలేము. ఎవరికైనా సమాధానం చెప్పాలి అంటే, హేతు అడిగే ప్రతివానికి మనం సమాధానం చెప్పాలి అంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండాలి అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మొదటి పాయింట్. ఇక రెండో విషయం, ఎప్పుడైతే వాక్యంతో యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారో ఇప్పుడు అపవాది ఏం చేశాడో చూద్దాం, లేకపోతే శోధకుడు ఏం చేశాడో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. వెంటనే మొదటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పేశారు యేసుక్రీస్తు వారు. ఎలా చెప్పారు ఆన్సరు? నేను నిజంగా దేవుని కుమారుని రాళ్ళు రొట్టెలుగా చేసుకుంటాను చూడు అన్నారా? అసలు ఆ ప్రస్తావనే ఆయన తీసుకురాకుండా వాక్యంలో ఉన్న సంగతిని ఎత్తి చూపించి అపవాది నోరు మూయించారు. అలానే ఊరుకుంటాడు అపవాది? రెండో ప్రశ్న వేశాడు, ఏమని? అయితే రా ఒకసారి నాతో. దేవాలయ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళాడు, పైకి. ఇది ఎక్కడి నుంచి? కిందికి దుముకు, క్రిందికి దుముకు. ఎందుకు? క్రిందికి దుమికితే ఏమవుతుంది, ఏమవుతుందో కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం. 6వ వచనం. ఆయన నిన్ను గూర్చి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఆయన అనగా నీ తండ్రి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పగా, నీకే వాక్యం తెలుసా ఏంటేసు? నాకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఏం తెలుసో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఒక్కవేళ నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి ఉరుకు. ఉరికితే మీ నాన్న చెప్పాడు కదా ఆల్రెడీ, వాక్యంలో ఒక విషయం రాయించి ఉంచారు. ఏమని? నీ పాదములకు రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీకు దెబ్బ తగలదు అని చెప్పాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పాలి మీరు? మనమైతే ఏం చేస్తాం? అవును నిజమే, వాక్యంలో ఉందిగా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడతారని. నేను చాలా ప్రేమిస్తున్నాను నా తండ్రిని, నా తండ్రి కూడా నన్ను చాలా, అదే కదా చెప్పారు బాప్తీసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు, ఈయన నా ప్రియ, ఈయన ఏందో నేను ఆనందిస్తున్నాను అన్నారు. మరి నేను చాలా ప్రియమైన వాడిని కాబట్టి నాకు దెబ్బలు తగిలితే ఓర్చుకుంటాడా మా నాన్న? నేను చనిపోతే ఓర్చుకుంటాడా మా నాన్న? కాబట్టి నేను ఉరికినా ఏమవుద్ది? ఏమవుద్ది? దేవదూతలు వచ్చి నన్ను పట్టుకుంటారు కాబట్టి ఉరికేద్దాం అనుకుంటాం మనలాంటి వాళ్ళమైతే. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారో చూద్దాం. నెక్స్ట్ చదువుదాం. 7వ వచనం. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఎప్పుడైతే నీ పాదములతో ఎత్తిపట్టుకుంటారు కదా నువ్వు ఉరుకు అని అపవాది చెప్పాడో, వెంటనే యేసుక్రీస్తు వారు ఆ పని చేయకుండా
దానికి సమాధానంగా మరొక వచనాన్ని ఆయన ప్రస్తావించారు, మరో వాక్యాన్ని చెప్పారు. ఆయన ఏమని? నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింప వలదు, ఆయన శోధించవద్దని చెప్పబడిందిగా అన్నారు. ఇంతకీ అపవాది చెప్పిన వచనం ఎక్కడుంది, యేసుక్రీస్తు వారు చెప్పిన వచనం ఎక్కడుంది తెలియాలి కదా. అని వ్రాయబడి ఉంది అన్నాడు అపవాది. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటారు, తన దూతలకు ఆజ్ఞాపిస్తారు కదా, వాళ్ళు పట్టుకుంటారు, ఉరుకు అని చెప్పాడు. ఇంతకీ నిజంగానే ఉరికితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారా? పాదాలకు రాయి తగలకుండా ఎప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారు? అసలు ఈ సందర్భం ఎక్కడ వ్రాయబడింది అని చూస్తే తీసారా, కీర్తనలు 91:11-12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎప్పుడు? నీ మార్గములో నువ్వు నడుస్తూ వెళుతున్నప్పుడు. బాగా వినాలి. నీవు నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు, నా మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు, నా ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని కదా. ఆ పనిలో మీరున్నప్పుడు బాగా వినాలి. నేను ప్రపంచ మానవాళికి ఇచ్చిన మాట ఏంటి అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి రక్షించబడిన వారు సువార్త ప్రకటించాలి. అదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఆ పనిలో ఉండి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, నీ మార్గంలో నీవు ఉన్నప్పుడు నీకు ఎలాంటి అపాయము కలగకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. అంతేకాని నువ్వు కావాలని దేవాలయ శిఖరం మీదకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాను అంటే నీ భాషలో, అప్పుడు దూతలను పంపిస్తారా? కావాలని ఉరికి చనిపోతూ ఉంటే నిన్ను కాపాడతారా? కావాలని నువ్వు చేసుకుంటూ ఉంటే? వ్రాయబడిన సందర్భమే అయినా తెలివిగా వాడుతున్నాడు శోధకుడు. ఏమని? దేవుడు చెప్పిందేమో, నా పనిలో నీ ఉన్నప్పుడు నిన్ను కాపాడుతాను దూతలను పంపించి. మరి శోధకుడు ఏం చెప్తున్నాడు? ఊరుకు, నువ్వు దేవుని కుమారుడు అయితే పట్టుకుంటారు దూతలని. మాట అదే అయినా సందర్భం అది కాదు. మాట అదే అయినా సందర్భం అది కాదు. కానీ మనమైతే అది అంత ఆలోచించం. ముందుగా 91వ కీర్తనలో పట్టుకుంటారని, ఓకే భలే గుర్తు చేసావు నాకు నువ్వు, నేను నిజంగా ఆయన కొడుకునే, చూడు ఉరుకుతా, ఆయన నన్ను కాపాడుతారు అంటాం కదా మనమైతే. ఆవేశం మనకు ఎక్కువ. కానీ యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు. ఏమన్నారు? నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధించడం అంటే ఏంటంటే, ఆయన చెప్పింది కాకుండా చేసి నాకేదో చేయాలని అడుగుతావు చూడు నువ్వు, అది శోధన. దేవుని శోధించడం అంటే ఆయన అడగమన్నవి అడగవు నువ్వు, ఆయన చెప్పమన్నది చెప్పవు నువ్వు, ఆయన చేయమన్నది చేయకుండా ఏదో చేస్తావు. ఉదాహరణకు ఆయన అడగమన్నారు ప్రార్థన చేసి, అడుగుడి మీకు ఏం అడగాలి? మరి మనం ఏం అడుగుతాం చెప్పనా? నాకు ఇల్లు లేదు ప్రభువా, ఏదో రకంగా నాకు చిన్న ఇల్లు ఉంటే చాలు అంటావు ముందు. ఆ తర్వాత ఇరుకైపోయింది ప్రభువా, కొంచెం పెంచవా అంటావు. పిల్లలు లేనంతకాలం ఒక్కరినైనా ఇవ్వు ప్రభువా చాలు, నింద మొయ్యలేను నేను అంటావు. ఒకరిచ్చాక ఒకరికి ఇంకో తోడు కావాలి ప్రభువా. మనం అడిగే అవే కాదా? నా పిల్లడు చదువుకుంటున్నాడు, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, ఆస్తులు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, డాష్ 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 కావాలి. మన ప్రార్థనలు అడిగాయి కాదా? అవే అడుగుతాం. కానీ దేవుడు చెప్పింది అది కాదు. ఆయన ఏమన్నారు? నీకు అక్కరగా ఉన్నదేంటో నాకు తెలుసు, నా రాజ్యమును నీతిని నువ్వు వెతికితే నీకు కావలసినవి నేను ఇస్తాను అన్నారు. అది చెయ్యు. ఆయన రాజ్యాన్ని వెతకు, ఆ రాజ్యంలో చేరడానికి నేను ఏం చేయాలని ఆలోచించవు. కానీ నాకు ఇది అది తర్వాతలే ప్రభు, 60 ఏళ్ల తర్వాత దాని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మాత్రం ఈ చేసేయి, నాకు ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. ఆయన చెప్పింది ఏంటి? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి రా, మీకు అది ఇస్తాను, మీరు అది వెతికితే వాటితో పాటు మీకు కావలసినవి కూడా ఇస్తాను అన్నారు. ఇది చెయ్యవు, అది అడుగుతావు. దాన్నే శోధన అంటారు. అందుకే మనం పొందుకోలేము చాలా విషయాలు. ఆయన అడగమన్నవి అడగం, మనం వద్దన్నవి చెప్పాలి, వద్దన్నవి అడుగుతాం. దాన్నే శోధించడం అంటారు. నీవు దేవుని చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉండు, నీకు ఏ అపాయము రాకుండా కాపాడవలసిన బాధ్యత ఆయనదే తీసుకుంటారు. కానీ నువ్వు ఆ పని చెయ్యు,
నీకు నచ్చినట్టు నువ్వు ఉండిదిగా నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కేస్తాను, ఇప్పుడు నాకు దేవుడు ప్రత్యక్షమై ఆపితే తప్ప అంటావు. ఎవరు చేయమన్నారు? నీకు బ్రతుకునిచ్చినా నేను చనిపోవాలని కోరుకున్నాడా? ఆయన ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు ఆయన కొరకు బ్రతకాలని చూస్తున్నారు. ఆయన చెప్పింది చెయ్యు. నీకు నచ్చిన అమ్మాయి నువ్వు నచ్చావని చెప్పలేదనో, నువ్వు అనుకున్న ర్యాంక్ రాలేదనో. అదేగా మన వాళ్ళు బలవంతంగా మరణించడానికి కారణం ఏంటి? వారి కోరికలు తీరక కాదా? చనిపోయే హక్కు మనకెక్కడిది? పుట్టేటప్పుడు నువ్వు అనుకుని పుట్టావా? నువ్వే అనుకుని పుట్టితే ఆడవాళ్ళు ఎవరు పుట్టేవాళ్ళు కాదు. అందరూ మగపిల్లలు కావాలనే కోరుకునేవాళ్ళు కాదా? లోకంలో చాలా వరకు అంతే జరిగేది. ఎందుకంటే ఆడపిల్లల పట్ల వివక్షత ఉంది కాబట్టి. మన చేతుల్లో లేనిది అది. మరి పుట్టేటప్పుడు మనకు తెలియదు, మనకు తెలియకుండానే దేవుడు మనల్ని పుట్టిస్తే చనిపోవడం నీ చేతులకు ఎందుకు తీసుకుంటున్నావు? లోక సంబంధమైన ఆశలు చావక సమాజం నన్ను ఏమంటుందో, చేతకాని వాడని అంటుందేమో అనుకుని నీకై నువ్వు కల్పించుకుని చేసుకునే పని ఇది. కానీ అది మన పని కాదు ప్రియులారా. ఆలోచించండి. బలవంతాన పైకి తీసుకుని వెళ్ళి క్రిందికి ఉరుకు, ఆయన నిన్ను పట్టుకుంటారని వాక్యంలో ఉన్న సందర్భాన్ని యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తుంది. మీరు ఒక విషయం గమనించాలి. దేవుని దగ్గరకు అపవాది రాడనుకున్నారు మీరు. వింటున్నారన్నమాట. దేవుని దగ్గరకు రాడనుకున్నారు. దేవుని దగ్గరకు అపవాది రాకపోవడం కాదు, వాక్యంతోనే దేవుణ్ణి బురిడి కొట్టించాలనుకుంటున్నాడు. కొట్టలేడు అనుకోండి, కానీ ఏం చేయాలనుకుంటున్నాడు? దేనితో? యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. చెప్పండి మీరు. అంటే అపవాదికి వాక్యం తెలుసా? ఆ సంగతి మనకు తెలియదు. అపవాదికి వాక్యం తెలుసా అన్న సంగతి మనకు తెలియక, నా దగ్గర బైబిల్ ఉంది తెలుసా, పెద్ద బైబిల్ ఉంది తెలుసా అంటావు నువ్వు. నీ దగ్గర ఎంత బైబిల్ ఉంటే ఆ గుజ్జు నీలో ఉందా? అది లేకపోతే కష్టం అపవాదిని జయించటం. వాక్యముతో వాక్యమయ్యున్న క్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అపవాది. మనం పెట్టే చిన్న వాటికి భయపడిపోయేంత పిరికివాడు కాదు. ఏదో అగ్గిపుల్ల గీసి ఆ దెయ్యం వెళ్ళిపోయింది అంటావు నువ్వేదో. చెప్పుల మెడలో వేసి చీపురు కట్టలు గుమ్మాల్లో వేస్తే వెళ్ళిపోయేంత చిన్నోడు కాదు. వాక్యము తెలిసి వాక్యముతో వాక్యమయ్యున్న క్రీస్తుతో మాట్లాడుతున్నంత శక్తి కలిగిన వాడు. వాడిని ఎదిరించాలంటే మనం చేయవలసింది, చేయగలిగింది ఏంటైనా ఉంది అంటే ఒక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఆ సారాన్ని హృదయంలో నింపుకొని వాక్యంతో మాట్లాడితే తప్ప వాడిని జయించడం మన వల్ల. వాక్యంతో మాత్రమే జయించగలం. రెండో ప్రశ్న, ఓహో నువ్వు వాక్యంలో నుంచి వచ్చావా యేసు, అయితే నేను రెండో ప్రశ్న వాక్యంతో చేస్తానన్నాడు. వాక్యంతో మొదలుపెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పారు? అదే వాక్యంతో సమాధానం చెప్పాడు. ఇక మూడవ ప్రశ్న వేయడానికి ఇష్టపడ్డాడు. మూడో ప్రశ్న వేస్తూ ఉన్నాడు అపవాది. చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, మరొక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపిస్తుంది. ఇవన్నీ నీకు ఇస్తానంటే ఎలా ఉంటుందో చెప్పండి మీరు. మనకు ఒక 1000 రూపాయలు అవసరమైంది అనుకోండి. ఆ 1000 రూపాయలు ఎవరైనా ఒక్క వ్యక్తి ఇస్తే ఆ వ్యక్తి మన దృష్టిలో దేవుడు ఆ క్షణాన. అవునా కదా? మనకు అవసరం ఎంతో అంతిస్తేనే మన దృష్టిలో వాళ్ళు గొప్పోళ్ళు. అలాంటిది లోకాల మహిమనే చూపించి ఒక్క నమస్కారం చేయి చాలు. ఎన్ని నమస్కారాలు? ఒక్క నమస్కారం చేయి చాలు, ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను. మనమైతే ఏమంటాం? ఒక్కటేంటయ్యా 100 పెడతానంటాం. ఏమ్మా మనకు తెలిసేయండి, ఇప్పటివరకు ఆడికి పెట్టలేదా? అంతే కదా. ఇప్పటివరకు చేసింది ఏంటి? అపవాది పార్టీలో లేమా? వాడిని గెలిపించే ప్రయత్నం చేయలేదా? దేవునికి మహాకృప వలన ఈ పూటేదో ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చాం. కానీ ఇప్పటివరకు మనం వాడినే కదా గెలిపించింది. మన మాటలు వాడిని గెలిపించేలానే మాట్లాడుకున్నాం. మన పనులు, మన చూపులు, మన తలంపులు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? అలాగే ఉంటే మనకి ఇంకా బాప్తిస్మే అవసరం లేదు కదా. అవునా కదా? ఇప్పుడు 3వసారి వచ్చేసాడు. ఏం చూపించాడు? ఇగో ఒక్క నమస్కారం చేయి చాలు. ఎన్ని? ఒక్క నమస్కారం చేయి చాలు, ఏం చేస్తాను నీకు? మహిమంత నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆ ప్లేస్లో మనం ఉంటే అసలు పైకి తీసుకెళ్ళి చూపించేటప్పటికే మనం ఏమంటాం తెలుసా? ఇవన్నీ నాకు ఇస్తారా?
అంటాం. పోనీ అంత కాకపోయినా కనీసం ఇందులో కొంచెమన్నా నాకు ఇస్తారా? ఇస్తాను. ఒకటేంటి బాబు, నీకెన్ని కావాలంటే అనవా అంటావా? అనవా? ఖచ్చితంగా అంటాం. మనుషులుగా మన ఆలోచనలు అక్కడి వరకే ఉంటాయి. మన అవసరాలు తీరుతాయంటేనో, మనం కాస్త సుఖంగా ఉంటామంటేనో, వాటికి అవసరమైన మనకు లభిస్తున్నాయంటేనో మనం చాలా సంబరపడిపోతాం. ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేసేస్తాం. కానీ మనలాంటి వారు కాదుగా యేసుక్రీస్తు వారు. అడుగుతున్నది నమస్కారం. అలాంటి నమస్కారం తండ్రికి తప్ప మరెవరికి చెందకూడదు. కాబట్టి చక్కగా చెప్పారు ఆయన, నీ ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని ఉంది. కాబట్టి ఇది నేను నీకు చెయ్యలేను. అది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అర్థమవుతుందండి? నేను ఆ పని చెయ్యను. ఎందుకంటే నేను నా తండ్రికి మాత్రమే నమస్కారం, పూజార్హుడు ఆయన మాత్రమే, స్తోత్రార్హుడు ఆయన మాత్రమే, నమస్కరింపదగినవాడు తండ్రి మాత్రమే, ఆయనకు మాత్రమే చెందాలి. నేను నీకు నమస్కారం చెయ్యను అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. నేను చెయ్యను అని చెప్పడానికి ఆయన తీసుకున్న మాట ఏది? నీ ప్రభువైన దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట. నీ దేవుణ్ణి శోధించవలదు, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట. ప్రియులారా, అపవాదితో యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతులు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ మాటలే మాట్లాడుతున్నారు కనుక అపవాది కూడా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, దేవుని కుమారునికి అపవాదికి మధ్య జరుగుతున్న పోరాటంలో దేని మీద జరుగుతుంది అంటే కేవలం వాక్యంతోనే జరుగుతుంది. ఆ వాక్యం యథార్థమైనదిగా సత్య సంబంధమైనదిగా వాడుకున్నారు కనుక యేసుక్రీస్తు వారు అపవాదిని గెలవగలిగారు, జయించగలిగారు. ప్రియులారా, ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న మీరు ఒకసారి ఆలోచించండి. క్రీస్తు దగ్గరికే వచ్చిన అపవాది మన దగ్గరికి రావడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని జయించగలిగే స్థితిలో మీరు నేను ఉన్నామా లేదా? జయించాలి అంటే వాక్యం నీ హృదయంలో స్థిర నివాసం చేయాలి. వాక్యం నీ హృదయంలో లేకుండా వాక్యంతో నీవు అపవాదిని జయించలేము. అపవాది మూడే అస్త్రాలు వాడుకుంటాడు. ఎన్ని? మూడే. అవేంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. వెరీ గుడ్. యోహాను గారు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. మరి ఎవరు పుట్టించారు? అపవాది వలన పుట్టినవి. ఈ మూడింటినే వాడుకుంటాడు అపవాది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర వాడుకున్నది కూడా ఆ మూడే. నువ్వు ఆకలిగొని ఉన్నావు కదా, రాళ్ళు రొట్టెలుగా చేసుకో అన్నారు. ఇది ఏ ఆశ? శరీరాశ. అమ్మ నిజమే, నాకు ఆకలి అవుతుంది కదా, మళ్ళీ గుర్తు చేసావే అనుకోలేదు యేసుక్రీస్తు వారు. శరీరాశను జయించారు. దేవుని నోటి నుండి వచ్చే మాటతో నా ఆత్మ బ్రతకాలి తప్ప శరీరానికి అవసరమైన ఆహారం కొరకు నేను చింతించుటలేదు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ప్రియులారా, ఇక రెండో మాట ఏమన్నారు? ఒక పరిశుద్ధ పట్టణానికి ఆయన తీసుకొని వెళ్ళిపోయి క్రిందికి ఉరుకు అని చెప్పారు. క్రిందకు ఉరుకు, దూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. మరి ఇది ఏ ఆశ? ఇది ఏ ఆశ చెప్పాలి? జీవపు డంబం. నువ్వు దేవుని కుమారుడు కదా, ఉరుకు. అవును, నేను దేవుని కుమారుని, ఉరుకుతా. పౌరుషం, రోషం. జీవపు డంబం. డంబం అంటే అతిశయం. మూడవది లోకాలను చూపించాడు. అది నేత్రాశ. అర్థమైందని చెప్పింది. లోకాల మహిమను చూపించాడు. అంటే చూశారు, ఈయన చూశారు కానీ దాన్ని ఆశించలేదు. అది నేత్రాశ. అంటే ఏ సందర్భంలోనైనా సరే అపవాది ఒక వ్యక్తిని దేవునిలో నుండి దూరం చేయాలి అంటే వాడుకునే అస్త్రాలు ఈ మూడే. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటిని ఆదిలోనూ వాడుకున్నాడు అపవాది. హవ్వమ్మ గారి దగ్గర వాడుకున్నాడా? వాడుకున్నప్పుడు చూపించింది, జరిగింది అదే. ఏం చేశారు వాళ్ళు? చూశారు, చూపులకు రమ్యంగా ఉంది, నేత్రాశకు పడిపోయారు, తెచ్చుకున్నారు, తిన్నారు. శరీర ఆశ, ఇక మాకేంట్లే అనుకున్నారు. జీవపు ఆ మూడస్త్రాలు అక్కడ వాడారు. అక్కడ హవ్వమ్మ గారు పడిపోయారు పాపంలో. అదే మూడస్త్రాలు యేసుక్రీస్తు దగ్గర వాడారు, ఈయన జయించారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే,
అపవాది నిన్నైనా నన్నైనా ఓడించడానికి 3 అస్త్రాలను వేసుకొని వస్తాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చెప్పాలి. ఆశ ఆశ అనే ఒక అంబుల పొదిలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే వాటిని పెట్టుకుని ఒక్కొక్కటి సంధిస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక చోట పడిపోతాం మనం. కానీ ఎక్కడా పడకుండా ఉండాలి అంటే కొంతమంది నేత్రాశని జయిస్తారు, నాకేం వద్దు నాకు ఏం వద్దు అంటారు. కొంతమంది శరీరాశని కూడా జయిస్తారు, కానీ జీవపుడంబం దగ్గర పడిపోతూ ఉంటారు. మూడింటిని జయించాలి అంటే వాటిని జయించుటకు అవసరమైన వాక్యం మన హృదయంలో ఉండాలి. అందుకే కీర్తనకారుడైన దావీదు గారు 119వ కీర్తనలో ఒక మాట చెప్పారు, చూద్దాం. 119వ కీర్తన 11వ చరణం. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. చాలమ్మా. దావీదు గారు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే, అపవాది వేసే బాణాలకు నేను లొంగిపోకుండా ఉండాలి అంటే, అపవాది బాణానికి లొంగితేనే పాపం చేస్తాం, అంతేనా? హవ్వమ్మ గారు వాటికి లొంగిపోబట్టే కదా పండు తిన్నారు, తినబట్టే కదా పాపం చేశారు, అవునా? అలాగే నేను పాపము చేయకుండా ఉండాలి అంటే అపవాది అస్త్రాలను ఓడించాలి. దాన్ని నేను ఓడించాలి అంటే నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఈ దినము బాప్తిస్మం తీసుకున్న వారు ఆలోచించవలసిన విషయం. అపవాది తన బాణాలను మీపై సంధించినప్పుడు వాటిని ఎదుర్కొని అపవాదిని ఓడించాలి అంటే మీ హృదయంలో ఏముండాలి? 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 ఎలా ఉండాలి? భద్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ధ్యానం చేస్తూనే, వాటిని ధ్యానం చేస్తూనే ఉంటేనే గుర్తుంటుంది. లేకపోతే మనకు గుర్తుంటాయా? ద్వితీయోపదేశకాండలో ఉన్న విషయం మనకి ఎక్కడ గుర్తుంటుంది? నిర్గమాకాండలో ఉన్న విషయం మనకి ఎక్కడ గుర్తుంటుంది? ఉంటుందా? కష్టం. కానీ గుర్తుండాలంటే చేయవలసింది ఏంటి? పదే 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 వాటినే 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 చదువుతూ 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 ఉంటే మనకు అది గుర్తుండిపోతుంది. ఒకసారి 2 సార్లు చదివితే ఏమవుతుంది? ఒకసారి 2 సార్లు చూసిన మనుషుల్ని మర్చిపోతాం మనం. ఎప్పుడో ఒకసారి కదని చూశాను అందుకే గుర్తులేరంట మనమే కదా. అదే రోజు చూసే మనుషులు మర్చిపోతారా మీరు? ఎవరిని చూశారో, ఎక్కడ చూశారో, ఎప్పుడు చూశారో కూడా అడ్రస్ చెప్తారు. కారణం ఎక్కువగా చూడటం వలన. వాక్యం మన హృదయంలో ఉండాలంటే కూడా జరగాల్సింది అదే. ఏంటది? ప్రతి దినము వాక్యమును ధ్యానం చెయ్యాలి. మనకి రోజుకి 24 గంటలు. మనకి రోజుకి ఎన్ని గంటలు? మీకు ఏమైనా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? మాకు 24. మరి మీకు కూడా అంతేనా? ఓకే, 24 గంటలు అయితే ప్రతి దానిలో దేవునికి దశమ భాగం ఇవ్వాలి. అది సమయంలో కూడా ఇవ్వాలి. మరి మన టైంలో 24 గంటల్లో 10వ వంతు అంటే 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయం. అది ఎన్ని? 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవునికి వాడితే నీది కాదు, అది నువ్వు అప్పు కట్టావు అంతే. మీరు డ్వాక్రాలో ఉన్న వాళ్ళు ఉండుంటారుగా, ఉన్నారా? డ్వాక్రాలో లోన్ తీసుకున్నారనుకోండి, అప్పు కడతారా మీరు? అప్పుతో పాటు ఇంకేం కడతారు? భలే పొదుపు కడతారు. పొదుపు కూడా కడతారుగా. పొదుపు ఎందుకు? పొదుపు మీది, అప్పు వాడిచ్చింది, అంతేనా? ప్రభుత్వం ఇచ్చిన దానికి అప్పు కడతావు, నువ్వు దాచుకుంటున్నావు అనడానికి పొదుపు కడతావు కదా. అలాగే దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నువ్వు అప్పు కట్టాలి రోజుకి. నువ్వేదైనా పొదుపు చేసుకోవాలంటే ఎక్స్ట్రా 20 నిమిషాలు చేసుకో, అది నీ పొదుపు. వెరసి రోజుకు 3 గంటలు మీరు దేవునికి ఇస్తేనే ఓటు మీకు పడద్ది. మీరు బాగా తెలిసిన వాళ్ళు కదా, డ్వాక్రా మహిళలని మీకు ఆ భాషలో చెప్పారు అంతే. ఎవరైనా సమయంలో దేవునికి 10% ఇవ్వాల్సిందే. 2 గంటల 40 నిమిషాలు, అందులో నువ్వు 2 నిమిషాలు తక్కువ వాడుకున్నా నువ్వు బాకీ ఉన్నట్టే ఆయనకి. రోజులో ఇస్తున్నావు మనం 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు వాక్యం ఎక్కడ వింటామండి బాబు? బోల్డ్ పనులు ఉంటాయి మనకి. కానీ దేవుడు ఏమంటున్నారు తెలుసా? అది నాది, నా దగ్గర మీరు దొంగిలించకూడదు. మీరు లెక్కలు వేసుకోండి. ఇప్పుడు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఆయన కాలం మీరు వాడేసుకున్నారు మీ కొరకు.
మరి అప్పంతా వడ్డీ వేసి చక్రవడ్డీ వేసి ఇస్తే ఏం చేస్తారు మీరు? మిగిలిన పనులు చేసుకోవడానికి మీ సమయం సరిపోద్దా? సరిపోదు. సరే, ఇప్పటివరకు తెలియదు, మనం వాడేసుకున్నాం, వేస్ట్ చేసేసుకున్నాం. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలి? రోజుకి కనీసం ఎన్ని గంటలు? 2 గంటలు 40 నిమిషాలు ఆయనదే. ఇంకో 20 నిమిషాలే నువ్వు ఇచ్చేది ఎక్స్ట్రా. ఒకవేళ ఆ 20 నిమిషాలు ఇస్తే నీ అకౌంట్లో పడతాయి ఆ 20 నిమిషాలు. ఈరోజు జయరాజు నా కొరకు 20 నిమిషాలు వాడాడు, 30 నిమిషాలు వాడాడు. నాది కాకుండా రోజు మొత్తంలో 30 వాడితే కాసుమా? 2 గంటల 40 నిమిషాలు కాకుండా వాడేది నీ అకౌంట్లో పడద్ది. ఇది ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చేయవలసిందే. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ దినం చేయలేకపోతే రేపైనా చేయాల్సిందే, లేదంటే వడ్డీతో సహా వసూలు చేస్తారు ఆయన. ఇది మర్చిపోకండి. ఏమోనండి నాకు చాలా పనులు నేను చేయలేకపోతే నువ్వు మానేసామనుకోండి, లేదా బాబోయ్ ఈరోజు నేను 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుంటే నా బిజినెస్ పోద్దని మా తమ్ముడు మెతుషాలు అనుకున్నాడు అనుకోండి, ఒకరోజు జ్వరం రప్పించి పడుకోబెడతారు. ఆ రోజంతా కొట్టుదీడు లాక్కుంటాడు. అప్పుడు ఆయన టైం అంతా లాక్కున్నాడా? దేవుడండి లాక్కుంటారా లేదా? ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన చేతిలో పడి పోగొట్టుకోవడం కంటే ముందే ఆయనకి ఇచ్చేసామనుకోండి ఏ బాధ. ఇది నా ఆలోచన. అర్థమవుతుందని నేను చెప్పిన మాట మీకు. మనం చేయవలసింది ఏంటంటే, మనం ఇస్తామని కమిట్ అయిన తర్వాత ఇవ్వకపోయినా లాక్కుంటారు ఆయన లాక్కుంటే ఏం జరుగుద్దో తెలుసా? లాక్కోవడం తప్పదు, లేటుగా ఇచ్చినందుకు మనకి శిక్ష తప్పదు. దీనికంటే ముందే ఇచ్చేసామనుకోండి మనం మెచ్చుకుంటారు, మనకి భారం. మనం కూడా అంటాం కదా, బాబాయ్ అప్పు వద్ద వడ్డీకి వడ్డీ పెరిగిపోతుందండి, నేను ఏ రోజు ఆ రోజే కట్టేసుకుంటాను అంటాం కదా. ఎందుకు కట్టేసుకుందాం అనుకుంటున్నాను? ఏ రోజు ఆ రోజే సులువుగా ఉంటుందని. ఏ నెల దానిలో ఎందుకు కట్టేయాలనుకుంటున్నావు? హాయిగా ఉంటుంది, భారం పెరగదని కదా. లోకంలో అప్పుకేమి ఇంత బాధపడిపోతావు, పాపపు భారాన్ని మాత్రం పెంచేసుకుంటావు. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? బాబు నా టైము 3 గంటలు నాకు ఇచ్చేయి. ఇస్తే ఏం జరుగుద్ది? దేవుడు మనల్ని మెచ్చుకుని మనకి రావలసిన బహుమానాన్ని మనకి ఇస్తారు. కాబట్టి ఒక్క మాట మనం చేయవలసిన పని ఏంటి అంటే, అపవాదిని జయించాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యపు ధ్యానం ప్రతిదినం ఎంత సమయం ఉండాలి? ఈ 2 మాటలు నేర్చుకోండి చాలు. మీరు సాతానుని ఎదిరించాలంటే మీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే రోజుకు 3 గంటలు కేటాయించుకొని వాక్యాన్ని చదవండి. అపవాదిని జయిస్తారు, దేవుని మనస్సును గెలుచుకుంటారు, దేవుడిచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన ఇచ్చే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.